హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం పిల్లల్లో వాడికి ఇచ్చే ఫుడ్లో మనకి కారం వేయొచ్చా లేదా ఆ విషయం గురించి మనకి మాట్లాడుకుందాం. జనరల్గా పిల్లలకి ఫస్ట్లో అంటే అప్ టు 6 months వరకు మనం అయితే ఎక్స్క్లూజివ్గా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలే ఇవ్వాలి, ఇంకే రకమైన ఫుడ్ అయితే ఇవ్వకూడదు. 6 months నుంచి మనం స్లోగా వాళ్ళకి ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్స్, రైస్, వీటు, పప్పులు, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మ్యాష్ ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ కొద్దిగా బ్లాండ్గా ఇనిషియలీ మనం ఇచ్చేదంతా మటుకి బ్లాండ్గానే ఇస్తాము. యూజువల్గా ఫస్ట్ ఇయర్లో మనం మటుకి సాల్టు, షుగరు, ఈ స్పైసెస్ జనరల్గా మనం మటుకి ఇవ్వకూడదు అన్నమాట. సో స్లోగా వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో కొంత టైంలో అవి స్లోగా మనం నెమ్మదిగా 6 months నుంచి 6 to 1 year వరకు స్పైసెస్ అయితే అస్సలు ఇవ్వకూడదు. 1 year నుంచి ఒక మైల్డ్ స్పైసెస్ అంటే జీలకర్ర, లేకపోతే పసుపు, లేకపోతే ధనియాలు, ఇట్లాంటివన్నీ మనం అంటే 9 months to 1 year ఏజ్లో ఇలాంటివి మైల్డ్ స్పైసెస్ అన్నవి మనం మటుకి స్టార్ట్ అయితే చేయొచ్చు. నెమ్మదిగా ఆఫ్టర్ 1.5 year 2 years అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి మటుకి లైట్గా మనం మటుకి కారం కూడా మనం మటుకి స్టార్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు కారానికి ఇంకా బలానికి ఏ రకంగా సంబంధం అయితే లేదు. ఈ స్పైసెస్ అంటే కారం కూడా ఒక టైప్ ఆఫ్ స్పైసెస్ ఏమంట. ఈ స్పైసెస్ అన్నది ఓన్లీ ఫర్ టేస్ట్ గురించి, అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా వాళ్ళ మటుకి వండుకుంటూ ఉంటారు. సో ఒక్కొక్కప్పుడు జనరల్గా మనం పిల్లలకి అంటే బేబీస్కి 6 months నుంచి ఫుడ్స్ అయితే ఇస్తాము, వాళ్ళకి బ్లాండ్ ఫుడ్సే ఇస్తాము. సో ఇలాగ బై 1.5 year కల్లా వాళ్ళు ఇంట్లో అందరూ తినే ఫుడ్ కూడా వాళ్ళు మటుకి స్టార్ట్ అయితే చేయొచ్చు. ఎటొచ్చి స్ట్రాంగ్ స్పైసెస్, కారాలు అయితే జనరల్గా 2 years వరకు మనం మటుకి అవాయిడ్ చేయడం మంచిది. ఈ కారానికి బలానికి ఏ రకమైన సంబంధం అయితే లేదు. ఇది ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ఓన్లీ ఆ టేస్ట్కి మాత్రమే అది పనిచేస్తుంది తప్పిస్తే కానీ దీనివల్ల ఏ రకంగా న్యూట్రిషనల్ వాల్యూ అయితే ఉండదు. మనకి పిల్లలకి మటుకి న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోటీన్స్తో, లేకపోతే విటమిన్స్తో, మినరల్స్తో, ఇలాంటి హెల్దీ ఫ్యాట్స్తో, ఘీ అని ఇలాంటివన్నీ మనం ఇస్తూ ఉంటే వాటి వల్లే వాళ్ళకి మటుకి బలం వస్తుంది. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్లో రిచ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి. ప్రోటీన్స్ అంటే పప్పులు ఆర్ ఎగ్ ఇలాంటివన్నీ మనం మటుకి పెట్టొచ్చు. సమ్ అమౌంట్ ఆఫ్ సీరియల్స్ పెట్టొచ్చు. ఇది మటుకి హెల్దీ ఫ్యాట్స్ ఇవ్వచ్చు, అంటే ఘీ లాంటివి ఇవ్వచ్చు. సో ఇలాగా మనం ఇస్తూ ఉంటే దీంతోపాటు మ్యాష్డ్ ఫ్రూట్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటే వాళ్ళకి మటుకు ఒక రకమైన బ్యాలెన్స్డ్ ఫుడ్ అయితే వెళ్తుంది. బ్యాలెన్స్డ్ ఫుడ్ వల్లే వాళ్ళకి స్ట్రెంగ్త్, బలము వస్తుంది తప్పిస్తే కారం వేయడం వల్ల అయితే మటుకి రాదు. సో కారం తగిలితే వాళ్ళు మటుకి స్ట్రాంగ్ అవుతారు అన్నది అది ఒక రకమైన మటుకి అపోహ మాత్రమే, కానీ దాంట్లో ఏ రకమైన నిజం అయితే లేదు. సో కారానికి స్ట్రెంగ్త్కి ఏ రకంగా సంబంధం అయితే లేదు. ఇది మటుకి కారం అన్నది జనరల్గా 1.5 year దాటేకే స్లోగా మనం మటుకి ఇంట్లో మనం ఎలా తింటున్నామో అలా పెట్టవచ్చు. ఇన్ జనరల్గా పిల్లలకి హై స్పైసీ ఇంకా ఇది మటుకి కారం ఉండే ఫుడ్స్ మటుకి తగ్గించి ఇవ్వడమే మంచిది.